వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. భయం గుప్పెట్లో ప్రపంచం. ఏ దేశం ఎప్పుడు ఏ క్షిపణి ప్రయోగిస్తుందో తెలియదు. ఏ దేశం ఎప్పుడు నాగసాగి హిరోషిమాల మీద ప్రయోగించిన ప్రయోగం లాంటిదే ఏదైనా ప్రయోగిస్తే ఇక అంతే సంగతులు. ఇప్పటికే సరిహద్దులు, రాజకీయం, దేశ పౌరసత్వం లాంటి మరికొన్ని అంశాలపైన చేస్తున్న యుద్ధాలకు బలమైన కారణాలు లేకున్నా పౌరుషం, పంతంతో పాటు పరువు సమస్యలు దేశాలని సర్వనాశనం చేసేస్తున్న క్షిపణులతో ప్రపంచ ప్రజలు వణికిపోతున్నారు. కాగా తమ దేశ రక్షణ కోసమే క్షిపణులను తయారు చేస్తున్నామంటున్న ప్రపంచ దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఇప్పుడు ప్రపంచ శాంతిని వల్లించే భారత్ సరికొత్త ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన హైపర్సోనిక్ క్షిపణిపై ఒక ప్రత్యేక కథనం. దేశంలోని తొలి దీర్ఘ శ్రేణి క్షిపణిగా గుర్తించబడిన ఈ క్షిపణికి పెట్టిన పేరు హైపర్సోనిక్. అత్యంత ఆధునిక టెక్నాలజీతో పూర్తి ఇండియన్ ఎక్స్పర్ట్స్ నిర్మించిన ఈ హైపర్సోనిక్ ను డిఆర్డీఓను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. కంటికి కనిపించనంత వేగంతో క్షణాల్లో తన టార్గెట్స్ ను పూర్తి చేస్తుంది హైపర్సోనిక్ క్షిపణి. దీన్ని గాలి, నీరు, భూమిపైన కూడా ప్రయోగించవచ్చు. వివిధ రకాల పేలోడ్స్ ను 1500 కిలోమీటర్ల దూరానికి పైగానే మోసుకెళ్లగలదు. టెక్నాలజీ పరంగా హైపర్సోనిక్ క్షిపణిని పరిశోధనలు 75 ఏళ్ల క్రితమే ప్రారంభమైనట్లు అట్లాంటిక్ కౌన్సిల్ తన రిపోర్ట్లో పేర్కొంది. ఆపరేషన్ సామర్థ్యాలకు ఇది ఇప్పుడిప్పుడు చేరుకుంటోందని తెలిపింది. రష్యా, చైనాలు హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థలో ముందంజలో ఉన్నాయి. అమెరికా కూడా భారత్ లాగే ఇలాంటి టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. హైపర్సోనిక్ మిసైల్స్ ను ఉత్పత్తి చేయడంలో తాము ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నా వాటి ప్రకటనలో ఖచ్చితత్వం లేదనేది స్పష్టమవుతుంది. ఆ విధంగా పరిగణలోకి తీసుకుంటే ఈ రకమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకున్న మూడో దేశంగా భారత్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నదేనని చెప్పాలి. హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధిపై 1930 నుంచే పరిశోధనలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్షిపణులతో కాకపోయినా ఇంచుమించు ఇలాంటి టెక్నాలజీని రెండో ప్రపంచ యుద్ధంలో ప్రయోగించిన జర్మనీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నట్లు చరిత్ర చెబుతుంది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ క్షిపణిని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిలో వివిధ రకాల డొమైన్లలో దీన్ని ప్రయోగాత్మకంగా వాడి నిర్ణయించారు. డిఆర్డీఓ సీనియర్ శాస్త్రవేత్తలు, సాయుధ దళాల అధికారుల సమక్షంలో ఈ హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించారు. దేశీయంగా ఈ క్షిపణిని హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ కు చెందిన ల్యాబొరేటరీస్, డిఆర్డీలో ల్యాబొరేటరీస్, పరిశ్రమ భాగస్వాములు కూడా కలిసి హైపర్సోనిక్ క్షిపణిని తయారు చేశారు. సుదీర్ఘకాలంగా హైపర్సోనిక్ క్షిపణులను తయారు చేయడంలో పూర్తి సామర్థ్యాన్ని సంపాదించుకున్న డిఆర్డీఓ 2020లోనే హైపర్ టెక్నాలజీకి చెందిన డెమాన్స్ట్రేటర్ వెహికల్ ను పరీక్షించింది. ఈ విజయాన్ని స్వయంగా పరిశీలించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా శాస్త్రవేత్తలను అభినందనలతో ముంచెత్తారు. అధునాతన సైనిక టెక్నాలజీ సామర్థ్యాలు ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్ ను కూడా చేర్చినందుకు శాస్త్రవేత్తల కృషిని అభినందనీయమన్నారు.
ఈ పరీక్షను చారిత్రాత్మక విజయంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ విజయంతో ఇలాంటి కీలక అధునాతన సైనిక సాంకేతిక సామర్థ్యాలు ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇక దీని పనిచేసే లక్ష్యాల గురించి ఒకసారి దృష్టి సారిస్తే ధ్వని వేగానికంటే 5 రెట్లు వేగంతో లక్ష్యం వైపు దూసుకుపోతుంది. గంటకు 3400 మైళ్లు ప్రయాణిస్తుంది. అదే సెకనుకు 1 నుండి 5 మైళ్లు వేగంతో హైపర్సోనిక్ ప్రయాణిస్తుంది. ముఖ్యంగా మెక్ 25 హైపర్సోనిక్ కేటగిరీ విషయంలో 17,500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అంటే వీటిలోనే ఉన్న వివిధ రకాల క్షిపణులు వాటి సామర్థ్యాలను ముందే సైంటిస్టులు సెట్ చేసి ఉంచారు. ఇక సబ్సోనిక్ క్షిపణులు ధ్వనివేగాన్ని దాటి ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అదే సూపర్ సోనిక్ క్షిపణులు ధ్వనివేగానికి 2 నుంచి 3 రెట్లు వేగంతో ప్రయాణించగలవు అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం 3 రకాల హైపర్ సోనిక్ క్షిపణులు ఉన్నట్లు అట్లాంటిక్ కౌన్సిల్, బూస్ట్ గ్లైడ్, ఎయిర్ బ్రీతింగ్ గన్ లాంచ్డ్ లాంటి సంస్థలు పేర్కొన్నాయి. ఈ క్షిపణిలో అణ్వాయుధాలతో పాటు సాంప్రదాయ ఆయుధాలను కూడా అమర్చుకోవచ్చని రక్షణ నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ఈ క్షిపణులు పూర్తి సామర్థ్యంతో ఆపరేషన్లోకి తీసుకురావడానికి మరో 3 ఏళ్లు పట్టొచ్చనేది రక్షణ నిపుణులు చెబుతున్నారు. అదే గనుక అందుబాటులోకి వస్తే రక్షణ రంగంలో భారత్ అమలు పొదలోకి మరో పవర్ఫుల్ మిసైల్ అందుబాటులోకి వచ్చినట్టుగానే భావించవచ్చు. సో ఇది ఇవాల్టి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.